డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎస్సి 2024 అంటే 10వ తరగతి పరీక్షలు మార్చి నెల 18వ తేదీ నుంచి జరగనున్నాయి. దీనికి సంబంధించి విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై ఇంతకుముందే ఒక వీడియో చేశాను. ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరపు నుంచి 10వ తరగతి పరీక్షలకు ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాట్లు చేస్తుంది, అదేవిధంగా విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల మీద ఒక బుక్లెట్ను అయితే రిలీజ్ చేశారు. 5 పేజీల బుక్లెట్ను. అందులోని వివరాలను ఇప్పుడు గమనిద్దాము. ఫస్ట్లో మనకు సాధారణ సమాచారం కింద మనకు ఒక ముఖ్యమైన విషయం ఇచ్చారు. ఎందుకంటే 10వ తరగతి అనేది విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి. విద్యార్థులు హాజరు కాబోయే మొదటి పబ్లిక్ పరీక్ష కాబట్టి దీన్ని ప్రభుత్వం కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ జాగ్రత్తగా విద్యార్థులకు సహకరించి వాళ్ళు చక్కగా వ్రాసేటట్లుగా చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇక విషయాలు గమనిస్తే మనకు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు మార్చి 18వ తేదీ సోమవారం నుంచి మార్చి 30వ తేదీ శనివారం వరకు నిర్వహించబడతాయి. మొత్తం 9 రోజులు పరీక్షలు జరుగుతాయి. అందులో 7 మనకు మెయిన్ సబ్జెక్టులు, 2 ఓఎస్ఎస్సి అదేవిధంగా వొకేషనల్ సంబంధిత పరీక్షలు. మనకు 7 పరీక్షల కింద తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ పరీక్షలు మనకు మెయిన్ పరీక్షల కింద ఉన్నాయి. ఇక టైమింగ్ చూస్తే మనకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు, అంటే 3 గంటల 15 నిమిషాలు మనకు ఎగ్జామ్కు ఉంది. ఇక విద్యార్థులను పరీక్షా కేంద్రానికి 8:45 నుంచి 9:30 వరకు చేరవచ్చు. 9:30కు మీరు లోపల ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 8:45 నుంచి 8:45 నుంచి మీకు లోపలికి అలౌ చేస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంటే పొరపాటున మీకు లేట్ అయితే 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. అది కూడా ఒక్కరుగా వస్తేనే, గుంపులుగా వస్తే అనుమతించరు. ఇక మొత్తం మీద రెగ్యులర్ అభ్యర్థులు 6,23,092 మంది ఉన్నారు. అందులో బాయ్స్ 3,17,939 మంది, గర్ల్స్ 3,05,153 మంది. అదేవిధంగా రీఅపియర్ అభ్యర్థులు అంటే కంపార్ట్మెంట్ అభ్యర్థులు 1,02,528 మంది, ఓఎస్ఎస్సి అభ్యర్థులు 1,562 మంది ఉన్నారు. ఇక ఎస్ఎస్సి పరీక్షల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారంటే మనకు సెంటర్స్ 3,473 సెంటర్లు సెలెక్ట్ చేసుకున్నారు. హాల్ టికెట్స్ మనకు వెబ్సైట్లో bsc.ap.gov.inలో వచ్చే వారం నుంచి అందుబాటులో ఉంచుతారు. వాటిని మీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు డౌన్లోడ్ చేసి మీకు ఇస్తారు. పరీక్షలను శాంతియుతంగా నిర్వహించేందుకు కొన్ని చర్యలు అయితే చేపట్టారు. అవి ఏంటివయ్యా అంటే ఫ్లయింగ్ స్క్వాడ్లు మరియు సిట్టింగ్ స్క్వాడ్లు. ఫ్లయింగ్ స్క్వాడ్లు 156, అదేవిధంగా సిట్టింగ్ స్క్వాడ్లు 682 మనకు అరేంజ్ చేశారు. వాళ్ళు ఎక్కడైతే సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు ఉంటాయో అక్కడ సిట్టింగ్ స్క్వాడ్ను అలాట్ చేస్తారు. ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. 130కి పైగా ఎగ్జామ్ సెంటర్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ మాల్ ప్రాక్టీసు అదేవిధంగా పేపర్ లీకేజీ జరగకోకుండా ఎక్కడ అయినా జరిగితే ఏ సెంటర్లో జరిగింది, ఏ రూమ్లో జరిగింది, ఏ విద్యార్థి నుంచి క్వశ్చన్ పేపర్ బయటికి వచ్చింది అనేది మనకు తెలుసుకునే విధంగా క్యూఆర్ కోడ్ ఉన్న ప్రశ్నపత్రాలని ఈసారి అందజేస్తున్నారు. సో దీని ప్రకారము ఖచ్చితమైన జిల్లా, మండలము, సెంటరు, రూమ్ నంబరు, ఆ విద్యార్థితో సహా అన్నీ కూడా బయటపడతాయి. అదేవిధంగా దీన్నంతా కంట్రోల్ చేయడానికి డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విజయవాడలో ఒక కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు. ఇది మార్చి 1 నుండి
30 మార్చి వరకు పనిచేస్తుంది. జిల్లా స్థాయిలో కూడా కంట్రోల్ రూములు ఉంటాయి. ఇవి 24 గంటల పాటు పనిచేస్తాయి. ఇక మొబైల్ ఫోన్లు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ పరికరాలు విద్యార్థులు కావచ్చు, లేదా ఇన్విజిలేటర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను సెంటర్లోకి తీసుకుని వెళ్ళకూడదు. అదేవిధంగా పుస్తకాలు కానీ స్లిప్పులు కానీ తీసుకొని రాకూడదు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ని ప్రకటించాలని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ మనకు పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి తీసుకొని వస్తారు. అక్కడ సరైన భద్రత కల్పించాలని చెప్పేసి పోలీస్ కమిషనర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లను ఆదేశించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ను అడగడం జరిగింది. పరీక్షా కేంద్రాల చుట్టూ శాంతి భద్రతల పరిరక్షణ కావచ్చు, అదేవిధంగా క్వశ్చన్ పేపర్ లీకేజ్ కాకుండా, ఎలాంటి పుకార్లు రాకుండా చేసేదానికోసము పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులను ఏర్పాటు చేయడమే కాకుండా మొబైల్ పోలీస్ స్క్వాడ్లను కూడా నియమించమని చెప్పేసి చెప్పారు. ఎవరైనా క్వశ్చన్ పేపర్ను వాట్సాప్ ద్వారా కానీ, ఈ విధంగా పరీక్షకు ముందు కానీ, పరీక్ష జరిగేటప్పుడు కానీ బయటికి పంపినట్లయితే ఎక్కడి నుంచి వచ్చింది అనే కనుక్కునే ఏర్పాట్లు చేయబడ్డాయి. ఎవరైతే పరీక్షల్లో అక్రమాలకు పాల్పడతారో అలాంటి వారికి మాల్ ప్రాక్టీసెస్ నిరోధక చట్టం ప్రకారము వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ దగ్గర మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవసరమైన మెడికల్ కిట్లను ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఏఎన్ఎంలు కూడా అక్కడ ఉంటారు. జిల్లా కలెక్టర్లందరూ అవసరమైనప్పుడు రెవెన్యూ, పోలీసు, పోస్టలు, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ ట్రాన్స్కో, మెడికల్, హెల్త్ ఇలాంటి అన్ని శాఖల వాళ్ళతో సమన్వయం చేస్తూ ఈ పరీక్షలను విజయవంతంగా జరిపేటట్లుగా చేయాలి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్లను చూపించి తమ ఊరి నుంచి పరీక్షా కేంద్రానికి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇది గమనించండి. అదేవిధంగా ఆన్సర్ పేపర్ వాల్యుయేషన్ కోసము వాల్యుయేషన్ క్యాంపులు మనకు అన్ని జిల్లా కేంద్రాల్లో, గతంలో 13 జిల్లా కేంద్రాల్లోనే జరిపేవాళ్ళు. ఇప్పుడు 26 జిల్లా కేంద్రాల్లో మార్చి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. స్పాట్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది, పేపర్ కరెక్షను. ఇక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కొన్ని సూచనలు అయితే ఇచ్చారు. సబ్జెక్టులు అంటే మీకు ఏ రోజు ఏ సబ్జెక్టు ఉంది అని టైం టేబుల్లో చూసుకోండి, ఆ రోజు హాజరు కండి. అదేవిధంగా హాల్ టికెట్ కూడా గమనించి మీ సెంటర్ను, మీ ఎగ్జామినేషన్ డేట్ను, సబ్జెక్ట్ను చూసుకొని పరీక్షలకు హాజరు కావాలి. పరీక్ష టైమింగ్ మనకు 9:30 నుంచి 12:45 వరకు ఉంది. అభ్యర్థులందరూ కూడా 8:45 నుంచి సెంటర్లోకి పంపిస్తారు కాబట్టి వీలైనంత తొందరగా 8:45 కల్లా సెంటర్ దగ్గర ఉండండి. హాల్ టికెట్లు ఖచ్చితంగా సెంటర్కి తీసుకొని వెళ్ళాలి. హాల్ టికెట్ తీసుకొని పోకపోతే లోపలికి పంపరు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప 9:30 నుంచి 12:45 వరకు పరీక్ష హాలు వదిలి బయటికి వెళ్ళడానికి అనుమతించరు. అదేవిధంగా 12:45 లోపు విద్యార్థుల్ని బయటికి పంపరు. 12:40 తర్వాత మాత్రమే పంపిస్తారు. పరీక్ష సమయంలో విద్యార్థులు ఏవైనా అవకతవకలు పాల్పడితే, అంటే మాల్ ప్రాక్టీసింగ్ కావచ్చు, లేదా దురుసుగా ప్రవర్తన కావచ్చు, ఇలాంటివి చేస్తే నెక్స్ట్ జరగబోయే పరీక్షలను రాయనివ్వరు, మనకు డిబార్ చేస్తారు. ఎక్కడైతే సెంటర్ ఉందో అక్కడ మాత్రమే పరీక్షకు హాజరు కావాలి. ఆ సెంటర్ మాకు దూరము, ఈ సెంటర్ దగ్గర, ఈ సెంటర్కి వెళ్తాను అంటే కుదరదు. మీకు కేటాయించిన సెంటర్లోనే వెళ్ళి రాయాల్సి ఉంటుంది. తర్వాత క్వశ్చన్ పేపర్ లీకేజ్ గురించి కానీ, లేదా ఇలాంటి పుకార్లు వస్తే దాన్ని నమ్మవద్దు. మీరు అలాంటి పుకార్లను సృష్టించవద్దు.
ఎవరైతే ఈ తప్పుడు పుకార్లు చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకోబడతాయి. విద్యార్థులందరూ కూడా అధికారిక వెబ్సైట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ను చూస్తూ ఉండాలి. మీ ఉపాధ్యాయులు దాని గురించి చెబుతూ ఉంటారు, ఎలాంటి మార్పులు జరిగినా కూడా చెబుతుంటారు. తర్వాత తల్లిదండ్రులకు కూడా కొన్ని సూచనలు అయితే చేశారు. తల్లిదండ్రులు ఒకరోజు ముందుగానే వెళ్ళి పరీక్షా కేంద్రాన్ని చూసి రావాలి. ఎందుకంటే ఎగ్జామ్ డేట్ రోజు ఒక సెంటర్కి పోయే బదులు ఇంకొక సెంటర్కి పోయి ఇబ్బంది పడే ప్రమాదం అయితే ఉంది. విద్యార్థుల్లో టెన్షన్ క్రియేట్ చేయొద్దండి, వాళ్ళకి పుకార్లను గురి చేయొద్దండి. రాత్రిపూట ఎక్కువసేపు చదవమని పిల్లల్ని ఒత్తిడి చేయొద్దండి. తర్వాత టెన్షన్ ఉండకోకుండా 9:30 కంటే ముందుగా అంటే 8:45 విద్యార్థుల్ని సెంటర్ దగ్గర చేర్చే బాధ్యత తీసుకోండి. వాళ్ళకు అవసరమైన పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, స్కేలు ఇలాంటి స్టేషనరీని ఇప్పించండి వీలైనంత తొందరగా. పరీక్షా హాల్లో ఇతర విద్యార్థులతో మాట్లాడవద్దని, మాల్ ప్రాక్టీస్ చేయొద్దని, అంటే కాపీ కొట్టవద్దని, అదేవిధంగా ఇతర విద్యార్థులు కావచ్చు లేదా ఇన్విజిలేటర్ గారితో కావచ్చు దురుసుగా ప్రవర్తించవద్దని వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని చక్కగా పరీక్ష రాసి మంచి మార్కులు తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.